అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మీకు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పెద్ద గాజులతో అలాగే చిట్టు గాజులతో కూడా చేసి చూపిస్తాను. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. దీనికోసం మనం సన్నటి దారం కాకుండా ఇలా కొద్దిగా లావుగా ఉండేలా ఊల్ని తీసుకోవచ్చు, లేదంటే ఇలాంటి సన్నటి లేస్నైనా కూడా తీసుకోవచ్చు. ముందుగా నేను పెద్ద గాజులతో చేసి చూపిస్తాను, మీకు సరిగ్గా అర్థమవుతుంది. ఇలా ఒక గాజు తీసుకుని ఈ ఊల్తో ఒక చివర ముడి వేసుకోవాలి గట్టిగా. తర్వాత ఇంకొక గాజు తీసుకుని ఈ గాజుకు పక్కనే పెట్టుకుని ఈ ఊల్ని ఇలా గాజు కింద నుంచి తీసి బయటికి లాగడమే. ఇక్కడ ముడి అది ఏమీ వేయవసరం లేదు, మనం జస్ట్ అలా పెట్టి దాని కింద నుంచి ఇలా పైకి తీస్తే సరిపోతుంది అన్నమాట. మనం అన్నీ వరుసగా పెడతాం కాబట్టి అవి ఏమీ కదలవు అసలు. ఇలా చాలా ఈజీగా మనం గాజుల మాల అనేది చేసుకోవచ్చు. ఇలా మనం ఎంత పొడవు కావాలంటే అంత పొడవు చేసుకున్న తర్వాత చివరి గాజుకి మళ్ళీ ముడి వేసేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తయిన తర్వాత మనకి ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని 2-3 రకాల రంగుల గాజులు వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే విధంగా చిట్టు గాజుల మాల ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా చిట్టు గాజులు ఒక దారానికి గుచ్చి అమ్ముతారనమాట మనకి. ఇవి ఒకే కలర్ తీసుకోవచ్చు, లేదంటే 2-3 కలర్స్ కలిపి కూడా గుచ్చుకోవచ్చు. ఇలా వీటిని బయటకు తీసుకున్న తర్వాత ఇందాక మనం ఎలా అయితే చేసామో అదే విధంగా మనకి ఎంత దారం కావాలో అంత తీసుకోవాలన్నమాట ఊలు. ఇప్పుడు ఒక గాజుని ఎక్కించుకొని చివర ముడి వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ఇది చిన్న గాజు కాబట్టి మీకు తొందరగా అర్థం కాదు, అందుకే నేను ముందు పెద్ద గాజులతో చూపించాను. సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇది చిన్నగా ఉండడం వల్ల మనకి ఇలా ఈ ఊల్ని లాగి పైనుంచి తిప్పడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది అనమాట. కానీ సేమ్ ప్రాసెస్. ఇలా లోపల నుంచి దూర్చుకొని మళ్ళీ పైనుంచి తిప్పి ఇంకొకసారి లోపల నుంచి లాగడమే. ఇక్కడ కూడా మనకి ముడి ఏమీ వేయక్కర్లేదు అనమాట. ఇలాగే మనం గాజులన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. గాజుల్ని మనం సుమంగళి చిహ్నాల్లో ఒకటిగా భావిస్తాం కదా. అమ్మవారికి గాజుల మాల అంటే చాలా ఇష్టం. శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు చేసుకున్నప్పుడు వరలక్ష్మి అమ్మవారికి అలంకరించవచ్చు. అలాగే దసరా నవరాత్రుల సమయంలో దుర్గామాతకు కూడా వీటిని అలంకరించవచ్చు. ఇంకా లలితా పారాయణాలు లాంటివి చేసుకున్నప్పుడు లలిత అమ్మవారికి కూడా వీటిని అలంకరించవచ్చు. ఇలా అమ్మవారికి ఇష్టమైన గాజుల మాల ఎంతో సులువుగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇవి చూడండి, మనకి ఎక్కడా కూడా కదలకుండా ముడివేసినట్టుగానే చాలా టైట్గా ఉంటాయన్నమాట. మనం వీటి చుట్టూ తిప్పాం కదా ఊలు, సో ఇవి అస్సలు కదలవు. మనం మాల చేసుకున్నాక కూడా ఎలా చేసింది అలాగే ఉంటుందన్నమాట. ఇలాగే మొత్తం మాల అంతటినీ కూడా పూర్తి చేసుకోవాలి. చూడండి, ఇది పూర్తయిన తర్వాత ఎలా ఉందో. దీన్ని అమ్మవారి చిత్రపటానికి అలంకరించిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. మామూలుగా చూస్తే ఇది చాలా పెద్ద పనేమో అని అనుకుంటారు, కానీ చేస్తే మాత్రం చాలా సులువు. ఆసక్తి ఉన్న వాళ్ళు చూసి చేసుకుంటారని వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.